వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రజా పోరాటాన్ని ఉధృతం చేసిన వైఎస్ఆర్సీపీ రానున్న రోజుల్లో చేపట్టనున్న ధర్నాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. ఈ సమావేశానికి మాజీ మంత్రులు శంకర్ నారాయణ, ఉషా శ్రీచరణ్తో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్స్, ఇతర నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే ప్రజా పోరాటాన్ని ఉధృతం చేశారు. రానున్న రోజుల్లో చేపట్టనున్న ధర్నాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, కొద్ది నిమిషాల క్రితమే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే రానున్న రోజులు అంటే ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక ఉద్యమానికి కూడా వైఎస్ జగన్ పిలుపునిచ్చిన పరిస్థితుంది. పెంచిన ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో వాటిని తగ్గించాలనేటువంటి డిమాండ్ తో ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని ప్లాన్ చేశారు. దాంతో పాటు జనవరి 3వ తారీఖున జరగబోతున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలనేటువంటి డిమాండ్ తో చేయబోతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల గురించి కూడా జగన్ ఈ అనంతపురం జిల్లా నాయకులతో చర్చిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. అది కాకుండా జనవరి 3వ వారం లేదా 4వ వారం నుంచి కార్యకర్తలతో జగన్ నేరుగా జిల్లాలకు వెళ్ళి అక్కడ సమావేశాలు కూడా కార్యకర్తలు నిర్వహించబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి రూట్ మ్యాప్ తదితర అంశాల గురించి కూడా చర్చించబోతున్నట్టు సమాచారం అవుతుంది. ఇది కాకుండా ఇంకా జిల్లాల్లో ఎక్కడెక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు పెడుతున్నటువంటి పిలిపించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా జిల్లాల్లో నెలకొన్నటువంటి కొన్ని ఇష్యూస్ లో టేకప్ చేసి ఆ ఇష్యూస్ సంబంధించి అక్కడ స్థానికంగా జిల్లా నాయకులతోటే అక్కడ మండల కార్యాలయాల్లో అట్లా ఆందోళన చేసేటువంటి కార్యక్రమాలు తదితర అంశాల గురించి కూడా జగన్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. ఏదేమైనా గడిచిన కొద్ది కాలంగా ఇటు ఆ స్థానిక నాయకులతోటి వైఎస్ జగన్ సమావేశాలు అవుతున్నారు. ఆ జిల్లాల్లో, ఆ మండలాల్లో నెలకొన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడంతో పాటు రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ విధంగా ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటాలు చేయాలనేటువంటి అంశాల గురించి కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల అభిప్రాయాలు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ మేరకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నిర్ణయం. కాబట్టి అన్ని జిల్లాల అభిప్రాయాలు, అన్ని జిల్లాల నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ఆ మేరకు రూట్ మ్యాప్ లో అవన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితుంది. సో ఇప్పుడు జరుగుతున్న అనంతపురం జిల్లా కార్యక్రమాల్లో కూడా జగన్ ఇదే అంశాల గురించి చర్చిస్తూ ఉన్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.